నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గొల్లపాలెం గ్రామంలో దివంగత పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలు. హాజరైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. దొరవారి సత్రం మండల ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీల అవగాహన సమావేశం. హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. పెళ్లకూరు ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు జరుగుతున్న అవగాహన సమావేశం. హాజరైన పెళ్లకూరు ఎంఈఓ శంకరయ్య, సిడిపిఓ ఉమామహేశ్వరి. శివరాత్రి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో మనుబోలు మండలంలో అద్భుతం. శివలింగాన్ని ఆభరణంలా చుట్టూ వేపుకున్న నాగపాము. తిరుపతి జిల్లా వాకాడు మండలం గొల్లపాలెం గ్రామంలో మాజీ ఎంపీపీ పాపారెడ్డి సునీతమ్మ, భర్త మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, తండ్రి దివంగత పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా గొల్లపాలెంలోని ఆ నివాసం వద్ద కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొని సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారితో పాటు కోట, వాకాడు, చిట్టమూరు మండలాల తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పారిశ్రామికవేత్తలు పాల్గొని నివాళులర్పించారు. రాజపాళ్యం కాదు, పాళ్యం ఇది. అది రాజపాళ్యం. హలో, మనిషి అంటారా అండి? అడిగే ఎవరైనా మనిషి నమస్తే. డంబర్ శనివారం పెట్టమని పార్టీ డేట్
తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 2000 హెక్టార్లలో పండ్ల తోటలకు మల్బరీ కూరగాయల సాగుకు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సబ్సిడీ ద్వారా డ్రిప్ పరికరాల మంజూరు చేయడం జరిగిందని జిల్లా మైక్రో ఇరిగేషన్ పీడీ సతీష్ పేర్కొన్నారు. వాకాడు మండల పరిధిలోని కాశీపురం గ్రామంలో రైతు వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి సాగు చేస్తున్న పుచ్చ సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 90%, 5 ఎకరాల పైబడిన రైతులకు 70% రాయితీతో డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ డ్రిప్ పద్ధతి ద్వారా సాగు చేయడంలో నీటి ఆదాతో పాటు ఎరువులు, పురుగుల మందులు, కూలీలు ఆదా అవుతుందన్నారు. ఈ డ్రిప్ పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు. ఎకరా పుచ్చ సాగులో దాదాపుగా 40 నుంచి 50 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. ఈ ఏడాది కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో పుచ్చ సాగు ఎక్కువగా ఉందన్నారు. ఆయన వెంట రైతులు ఉన్నారు. తర్వాత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీల ద్వారా వాళ్ళకి పరికరాలను సప్లై చేసి నాన్ సబ్సిడీ కట్టిన తర్వాత ఇన్స్టలేషను ఇవన్నీ కూడాను ప్రాసెస్ అంతా కూడాను ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ప్రాంతంలో కోట, వాకాడు, చిల్లకూరు ప్రాంతంలో మనకి పుచ్చ ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటికి నార్మల్గా కాలువల ద్వారా మనం ఇరిగేషన్ ఇచ్చేదానికన్నా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చే మనము నీటి సదుపాయం కానీ కల్పిస్తే దిగుబడి పెరగడంతో పాటు ఎరువులను కూడా ఆదా చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. తిరుపతి జిల్లాకి పీడీని నేను. సో మనము ఇక్కడ ఈ జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు 2000 హెక్టార్ల వరకు మనకు ఈ ఏపీఎంఐపి ద్వారా పండ్ల తోటలకి, కూరగాయలకి, మల్బరీ వీటికన్నిటికి కూడాను ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నది. సో దీనిలో ప్రధానంగా 5 ఎకరాలు లోపున్న రైతులకైతే 90% రాయితీ, 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండి 10 ఎకరాలు లోపు ఉండే వాళ్ళకి 70% రాయితీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరుశెనగకి స్ప్రింక్లర్ పైపులు కూడా వాడతారు. ఈ స్ప్రింక్లర్స్కి వచ్చేసరికి 5 ఎకరాల కన్నా లోపు ఉన్న రైతులకి 55% రాయితీ, 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండి 10 ఎకరాలు లోపు ఉండే వాళ్ళకి 45% రాయితీ ఇచ్చి ప్రభుత్వం ఈ మైక్రో ఇరిగేషన్ ప్రోత్సహించడానికి రాయితీ ఇస్తున్నది. సో దీనిలో భాగంగా రైతులు వాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళ ఆధార్. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీల అవగాహన సమావేశంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలందరికీ అర్హులైన వారికి ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలని, దానికి వెంటనే తగిన చర్యలను అధికారులు తీసుకోవాలన్నారు. మీ అందరి సహకారంతోనే నియోజకవర్గంలోని పేదలందరికీ ఇల్లు సమకూర్చే ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్ల భూమిని అర్హులకు ఇవ్వాలని చెప్పడం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా చర్యలు తీసుకుంటుందని, అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్విరామంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు. విలేజెస్ లో కూడా ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా నా దగ్గరికి తీసుకురండి. అలాగే అధికారులు కూడా మనకు కలిసి పనిచేస్తున్నారు. అందరూ కోఆర్డినేట్ చేసుకుంటేనే హైకోర్టులో ఉంటున్నారు. అది స్టాంప్ వైజ్ దాని మీద కూడా చూస్తున్నాము. అది కొంత మాకు ఆర్డీఓ వైజ్, కలెక్టర్ వైజ్ టార్గెట్స్ ఉన్నాయి. అది ఎక్కువ అటెండ్ అవుతున్నాము. అలాగే ఇప్పుడు అయ్యపాడే దానికి ఏంటంటే మేము సపరేట్గా సైట్ విజిట్ చేస్తున్నాం మేడం. అది విజిట్ చేసిన వెంటనే దాన్ని కూడా ప్రపోజల్ పంపించి దాన్ని కూడా కాబట్టి మొన్నే హౌసింగ్ మీద మనకు రివ్యూ జరిగింది.
ఇప్పటి వరకు మనకు 6,000 చిల్లర మాత్రమే. శ్రీనివాసనాయుడు గారు మా అందరికన్నా సీనియర్ నాయకుడిగా ఎంపీపీ సహకరించి ఎంఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫీల్డ్ పల్లెల్లో ఉన్న విలేజెస్లో ఉన్న జనాలందరికీ కూడా చెప్తూ ఎవరికైతే హౌసెస్ లేవో వాళ్ళందరూ కూడా చేసుకునేలా చూడండి. అలాగే నాకు ఎక్కువగా గ్రీవెన్స్లో వచ్చేది హౌసింగ్ గురించి, అలాగే ల్యాండ్ ఇష్యూస్ మీద ఎక్కువ మంది వస్తున్నారు. ల్యాండ్ ఇష్యూస్ కూడా మీ పరిధిలో ఏం సమస్య ఉంది అన్నది కూడా మీరు తీసుకొస్తే దాన్ని పరిష్కరించే మార్గం కూడా ఖచ్చితంగా చూస్తాము. సో ఈరోజు మిమ్మల్ని పిలవడానికి మీరందరూ కూడా కొంచెం విలేజెస్ వైడ్ ఉంటారు కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంఆర్ఓ గారి దగ్గర ఏమి ఇవ్వాలో, లేకపోతే ల్యాండ్ ఇష్యూ కావచ్చు, అలాగే హౌసింగ్ విషయాలు కావచ్చు, అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మా అందరికీ సహకరిస్తారని ఈ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డెవలప్మెంట్కి చాలా కృషి చేస్తున్నారు. నాయకులందరం కూడా దాని మీద పోరాడుతున్నాము. మీరందరూ కూడా మాతో సహకరించి మాతో పాటు ఉండి రాష్ట్రం డెవలప్మెంట్కి, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గం డెవలప్మెంట్కి సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లాకూరు మండలంలోని పెళ్లాకూరు ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమం ఆధ్వర్యంలో అంగన్వాడీలకు జరుగుతున్న అవగాహన సమావేశంలో పెళ్లకూరు ఎంఈఓ శంకరయ్య, సిడిపిఓ ఉమామహేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలలోని పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం మొదలగు వాటి మీద అంగన్వాడీలకు అవగాహన కల్పించడం జరిగిందని, అయితే ఈ కార్యక్రమం ద్వారా అటు మహిళల్లోనూ ఇటు శిశువుల్లోనూ సంక్షేమం దృష్ట్యా పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ FLN ట్రైనింగ్స్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ 120 days ట్రైనింగ్. అందులో ఫస్ట్ ఫేజ్ లో మనము 6+20 మిగిలిన 14 days వచ్చేసి ఆఫ్లైన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ లో ఉన్నాము. అంటే ఫస్ట్ ఫేజ్ లో అది కూడా 6 days ఆఫ్లైన్ ట్రైనింగ్స్ లో ఉన్నాము. ఆన్లైన్ ట్రైనింగ్స్ మళ్ళీ మీకు 14 days జరుగుతాయి. అలాగే FLN ట్రైనింగ్స్ మొత్తం మీకు 120 days వరకు జరుగుతాయి. ఇప్పుడు ఫేజ్ 1 లో 20 days, ఫేజ్ 2 లో 20 days. మనం ప్రెసెంట్ ఇప్పుడు ఫేజ్ 1 లో ఉన్నాము. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 లో భాగంగా 3 to 8 years అంటే 5+3+3+4 విధానంలో 5 అంటే 3 to 8 years ఏజ్ గ్రూప్ వస్తారు కదా, వాళ్ళల్లో ఫౌండేషనల్ అంటే అక్షరాస్యత మరియు గణిత నైపుణ్యం పెంపొందించడం కోసం ఈ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది అంగన్వాడీ టీచర్స్ కి, అలాగే SGTs కి, ఎవరైతే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ డీల్ చేస్తారో వాళ్ళకి ఒక రిఫ్రెషర్స్ ట్రైనింగ్ లాగా నేషనల్ కరికులం NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2022 విధానాన్ని అనుసరించి ECC ఎడ్యుకేషన్ లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, సో దాన్ని అనుగుణంగా మనం ఎలాగా ట్రైన్ అవ్వాలి, మనం ఎలాగ పిల్లలకి బోధించాలి అనేది, హోలిస్టిక్ డెవలప్మెంట్ 3 to 6 years పిల్లల్లో ఎలాగ తీసుకురావాలి అనేది ఈ ట్రైనింగ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. చాలా యాక్టివిటీ చేస్తున్నారు. ఇంకా కూడా మంచి యాక్టివిటీస్ మనం చేస్తాము. చేసిన తదనంతరం ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ని ఫీల్డ్ లెవెల్లో మనకు విద్యార్థులకి అదే స్థాయిలో మనకు అందించి ఒక మంచి భావి భారత పౌరుల్ని తయారు చేయడానికి, మంచి చదువుని అందించడానికి, అదేవిధంగా వాళ్ళలో మానసిక పెరుగుదలకి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రంగా మీరు చేసుకోండి. నోట్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. వాటిని ఇంకా బాగా నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మననం చేసుకొని ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎంతో ఆహ్లాదంగా జరుగుతున్న వివేకానంద పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం కలగడం ఆనందంగా ఉందని తెలుగు సినీ నటి గీతా సింగ్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వివేకానంద పాఠశాలలో 48వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ప్రతిభ సాటిన విద్యార్థులకు ఆహ్వానితులు సినీ నటి గీతా సింగ్ చేతుల మీదుగా పురస్కార సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సినీ నటి గీతా సింగ్ మాట్లాడుతూ ఈ పాఠశాల యాజమాన్యం కన్న బిడ్డలను ఎలా చూసుకుంటారో
అలాగే విద్యార్థులను చూసుకుంటున్నారని కొనియాడారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 48 సంవత్సరాలుగా గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజల ఆదరాభిమానాలను ఒక పాఠశాల పొందడం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఒక లక్ష్యం ఎంచుకొని కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోనే తొలి ప్రైవేట్ విద్యాసంస్థ అయినటువంటి శ్రీ వివేకానంద స్కూల్ 48th యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఎన్నికలు మూవీ ఫేర్ గీతా సింగ్ గారు ఇచ్చేశారు. ఆమెకు మా యొక్క వివేకానంద విద్యాసంస్థ తరఫున హృదయపూర్వక స్వాగతం మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 48 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తూ చిన్నారుల్ని మా స్కూల్కి పంపిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 48 సంవత్సరాలుగా మేము పేద మైత్రితరగాల వర్గాల విద్యార్థులకి ఎంతో ఉన్నత విలువలతో కూడినటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాం. కీర్తిశేషులు పురుషోత్తం గారు ఈ సంస్థని 1977 సంవత్సరంలో స్థాపించేసేది విలువలతో కూడిన విద్యను అందించాలని ప్రయత్నం చేశారు. మేము వారి యొక్క అడుగుజాడల్లో మంచి విద్యను అందిస్తూ మంచి విలువలతో కూడినటువంటి సమాజానికి మంచి పౌరులుగా తయారు చేస్తూ ఉన్నాము. మా యొక్క ప్రోత్సాహానికి, తల్లిదండ్రుల యొక్క సహకారానికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ గూడూరుకి వచ్చానండి. రియల్లీ సో హ్యాపీ. వివేకానంద స్కూల్కి వచ్చానండి. 48th యాన్యువల్ డే చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ థ్యాంక్ఫుల్. చంద్రమోహన్ గారు, వంశీ గారు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ డాడీ ఒక యానిమేషన్ కంటిన్యూ చేస్తున్నారండి. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఇంతమంది పిల్లల్ని చూద్దామంటే మామూలు మాట కాదు. రియల్లీ థ్యాంక్స్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. సో మీ పిల్లల్ని కూడా వివేకానంద స్కూల్లో జాయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, డిసిప్లిన్ పరంగా చాలా బాగుందండి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. శివరాత్రి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో మనుబోలు మండలంలో అద్భుతం చోటు చేసుకుంది. మనుబోలులో శివలింగంపై నాగరాజు పడగ విప్పి అలానే చూస్తుండిపోయింది. పూజారి మాత్రం శివస్తోత్రం పఠిస్తూ ఉండిపోయారు. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న విశ్వనాథ స్వామివారి దేవస్థానం వద్ద ఈ అద్భుతం జరిగింది. పూజారి శ్రీనివాసులు నిద్రిస్తున్న సమయంలో నాగరాజు పక్క నుంచి వెళ్లిన నాగుపాము పెద్ద శబ్దం చేయడంతో ఉలిక్కిపడి లేచిన పూజారి ఆ తర్వాత నాగరాజు శివలింగంపై పడగ విప్పడం చూసి స్తోత్రం చదవటం మొదలుపెట్టాడు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ. హర హర మహాదేవ. శంభో శంకర పాహి మాం రక్ష మాం ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర పాహి మాం రక్ష మాం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ శిఖాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ స్మైనకారాయ నమః శివాయ. హర హర మహాదేవ. శంభో. నా ఒక్కడికే ఆ భాగ్యాన్ని కలిగించే తండ్రి పరమేశ్వర శంకర నాయన. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర పాహి మాం రక్ష మాం. హర 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 మహాదేవ. శంభో శంకర. హర 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 మహాదేవ. శంభో శంకర పాహి మాం. ఓం నమః శివాయ. 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 ఓం హర హర శంకర. చాలు తండ్రి. పాహి మాం రక్ష మాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. శంభో శంకర.
మాఘమాసంలో కార్తీక మాసంలో నాగల చవితికి దర్శనం ఇచ్చావు నాయన పరమేశ్వర తండ్రి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సదాశివ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. తండ్రి ఆయన పరమేశ్వర శంకర హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. తండ్రి పరమేశ్వర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ కాళగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ. ఆయన ఎవరికి లేని అదృష్టం నేను ఒక్కడికే కలిగించావు పరమేశ్వర శంకర తండ్రి. ఓం నమః శివాయ. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగుపడకుంటే చర్యలు తప్పవని, పేదలు వచ్చే ఆసుపత్రికి వసతులు సక్రమంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అధికారులను హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాకాడు, కోట, గూడూరు ఆసుపత్రుల అభివృద్ధికి 12 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్కి అందజేశామని తెలియజేశారు. అభివృద్ధి కమిటీ సభ్యులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, గుండాల భారతి, సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా, ఆర్ఎంఓ డాక్టర్ రవికుమార్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాకాడు మండలంలోని పంట్రంగంలో శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ పాండురంగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఉత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే విడుదల చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ సార్ నేను ఒకసారి ఎవరు చెప్తారు ఈ డిపార్ట్మెంట్ ఎవరు చెప్తారు? 4 లక్షలు సార్ మనకు మనం లాస్ట్ మీటింగ్లో 1.5 lakhs వచ్చింది సార్. అప్పుడు మనకి ఎందుకు సార్ తడవకి వస్తుంది సార్. ఇప్పుడు March 31st వస్తుంది కాబట్టి మనం ఏమన్నా టోటల్గా రిలీజ్ చేశారు సార్. ఇప్పుడు మనకు వచ్చి ఈ 4 గంటలు ఉన్నాయి సార్. 5 లక్షలు మనకు కావాల్సింది మొత్తం బ్లాక్ అయిపోయింది. చెప్పండి. నిన్న మొన్న మళ్ళా వచ్చి చూసినప్పుడు ఏంటంటే మన హాస్పిటల్ వెనక పక్క ఫైర్ ఆఫీస్ డ్రైన్ ఉన్నాడు. ఆ డ్రైన్ నుంచి అట్లా లింక్ చేస్తే ఈ నీళ్ళు ఎటు పోయే అవకాశం ఉంది అంటారు. దాన్ని పూర్తిగా లెవెల్స్ తీస్తే కానీ అటు పోతాయి ఇటు పోతాయి అనేది తెలియదు. లెవెల్స్ అంటే ఇక్కడ ఎవరు లేరు. మన వాళ్ళు ఎవరు రమ్మని చెప్పి లెవెల్స్ తీసి అటు ఇటు అనేది ఇచ్చారు. ఆప్కాస్కి ఇచ్చాం, వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు జీతాలు తీసుకున్నారు. వీళ్ళకి జీతాలు 10 నెలలు రావట్లేదు, 5 నెలలు 4 నెలలు జీతాలు లేవు. కానీ ఇక్కడ పని జరుగుతుంది, హాస్పిటల్లో పని జరుగుతున్నట్టు, బీచ్ని చదువుతున్నట్టు, కాలువలు డ్రైన్స్ కంప్లీట్ చేస్తున్నట్టు డబ్బులు అయితే డ్రా చేస్తున్నారు. ఈపీఎఫ్ కట్టలేదు, పెద్ద బోగస్ ఇది. టోటల్ ఏజెన్సీ టోటల్ బోగస్ వ్యాపారం. దీనిపైన హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు చెప్పలేదు కానీ మేము తొమ్మిదో కూడా చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాం. ప్రశ్న కొద్ది గట్టిగా ఈనాడు కొద్ది గట్టిగా చేస్తే మాత్రం ఈసారి మళ్ళీ కంప్లైంట్ చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఆయన పేరు కూడా పెట్టాడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఆర్ఎం గారు, అలాగే మా మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్స్, అలాగే వైద్య సిబ్బంది, అలాగే హాస్పిటల్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, పెద్దలు
కిరణ్ గారు, నా మిత్రుడు బిల్లు చుంచరామయ్య గారు, అలాగే భారతక్ గారు, అలాగే పెద్దలు దర్శన్న గారు, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా అనేక విషయాలు అందరం కలిసి చర్చించాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కట్టేటువంటి కొత్త హాస్పిటల్ ఏప్రిల్ కల్లా మాకు అప్పచెప్పాలని చెప్పి మెగా వాళ్ళు ఇక్కడే వచ్చిన్నారు. వాళ్ళందరూ కూడా ఏప్రిల్లో చేస్తామన్నారు. అలాగే పోస్ట్ మార్టం రూమ్ కూడా ఏప్రిల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే అక్కడ లేబర్ దొరకలేదంటే లేబర్ను కూడా మనోళ్ళు ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఇక్కడ అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. ఏప్రిల్లో ఫస్ట్ బ్లాక్ హాస్పిటల్ కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్ రోడ్లో టోటల్ ఆటోలన్నీ ఆకున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా మల విసర్జన చేసి గందరగోళంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి అందరూ కూడా మద్దతు ఇచ్చారు. అందుకని అక్కడ ఖచ్చితంగా అలాగే హాస్పిటల్ ఆవరణలో బయట ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పారు. ఎస్ఐ గారు కూడా చెప్పాం, ఖచ్చితంగా బయట వెహికల్స్ ఏది కూడా హాస్పిటల్లో పార్కింగ్ చేసేదానికి వీల్లేదు. ఇక్కడ ఎవరైతే పని మీద వస్తారో హాస్పిటల్కి ఆ వెహికల్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పార్కింగ్ చేసేదానికి వీల్లేదు. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ వెహికల్ తప్ప వేరే వెహికల్స్ హాస్పిటల్ ఆవరణలో ఉండకూడదని చెప్పి కూడా ఎస్ఐ గారికి కూడా తెలియజేయడం అయింది. ఎస్ఐ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తారని చెప్పారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ వాకర్స్ వస్తారు, ఇది కూడా ముచ్చేద్దాం అనుకున్నాము. కానీ మా వాకర్స్ అంతా వస్తారు కాబట్టి దానికి ఉన్నటువంటి గేటుకి చైన్ వేసి ఒక మనిషి లోపలికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నాం. త్వరలో కూడా ఏర్పాటు చేస్తాం, కేవలం వాకర్స్ కోసం. లేకపోతే ఇది కూడా ఈ గేటు కూడా మూసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తాగేసి ఆటోలో కూర్చొని మందు తాగి విచ్చలవిడిగా ఇక్కడ ప్రవర్తించేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి. కానీ మా ఈ యొక్క వాకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఒక కాలువ చాలా దారుణంగా ఉంది. మొత్తం ఇప్పుడు పోయినా కానీ జత్తులతో ఉంటుంది. ఇప్పుడు కాలువ ఆ యొక్క పోస్ట్ మార్టం రూమ్ పక్కన అవతల అది ఎస్టిమేషన్ ఇచ్చి త్వరగా పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేస్తాం. అది కూడా మార్చి లోపల పూర్తి చేసేటువంటి కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చిన్న చిన్న టాయిలెట్స్ ఏమన్నా రిపేర్స్ ఉంటే అవి కూడా చేయమని చెప్పి కూడా చెప్పాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరికరాలు పనిచేసేదానికి ఎక్స్రే ప్లాంట్ పనిచేసేదానికి కూడా ₹1,00,000 అట్లా అవసరము. ఇంకో దానికి 50,000 అవసరం ఉంటే కూడా అది కూడా శాంక్షన్ చేశాం. అట్లాగే ఆరోగ్యశ్రీ కింద వచ్చేటువంటి వాళ్ళకు కూడా డబ్బులు కావాలని అవి కూడా శాంక్షన్ చేశాం. అలాగే ఇంకా ఆరోగ్యశ్రీ మీద 4 స్టాఫ్ ఇక్కడ మేము పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క తీర్మానంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. అట్లాగే గౌరవ మా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. ఇక్కడ సూపరింటెండెంట్ గారు మేమందరం కూడా ఇచ్చున్నాము. ఈ యొక్క ప్రహరీ గోడకి 17 లక్షలు, అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఇచ్చున్నాం. అయితే మా వాళ్ళైతే దాదాపు 5 కోట్ల చిల్లర ఈ కొత్త హాస్పిటల్ ఫర్నిచర్ అన్నీ కూడా ఇవ్వమని చెప్పి కూడా మనం పెట్టాం. టోటల్ మొత్తం మీద ప్రతి ఒక్క హాస్పిటల్, వాకాడు హాస్పిటల్, కోట హాస్పిటల్ రెండు కూడా కలిసి దాదాపు 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి. పెంచలకోన క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పెంచలకోనకు వచ్చిన మంత్రికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు అమ్మవార్లకు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కోన అభివృద్ధిపై ఆలయ అధికారులతో మంత్రి సమీక్షించారు. మే నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. రానున్న 4 ఏళ్లలో పెంచలకోన ప్రాంగణంలో అసంపూర్తిగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే కోరుకొండ్ల సహకారంతో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. మంత్రి వెంట జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ధనుంజయ రెడ్డి, ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. దాతలు నిర్మాణం చేసినటువంటి అక్కడ కళ్యాణ మండపం ఒకటి దాసూరులో కొత్తగా నిర్మాణం చేసి ఇవాళ కళ్యాణం చేస్తున్నారు. ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొని అక్కడ వారందరినీ కూడా కలిసి వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాం. ఒక విషయం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం
ఈ రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణంలో ప్రజలు ఉండాలి, రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆధ్యాత్మికతతో ప్రతి ఆలయం మరి ఓంకార నాదానంతోనే ఆ కార్యక్రమాలు ప్రారంభమై మరి ఆ రోజు ముగిసే వరకు కూడా ఓంకారనాదంతో ఆయా ఆలయాల యొక్క మంత్రోచ్చారణతో వచ్చే భక్తులకి స్వామివారి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు అందించడమే లక్ష్యంగా ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తుంది. జర్నలిజంలో చేరేందుకు యువతులు ఆసక్తి చూపడం శుభపరిణామని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మీడియా ప్రతినిధులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. Today we had an interaction with the students of journalism, primarily to promote the concept of WAVES 2025. We all know this WAVES Summit is going to be organized in Mumbai from 1st to 4th May, and government has created many competitions that are primarily aimed at youngsters, particularly young journalism students, and that is why we came here, talked to them. We told them about the various challenges that are going on right now as part of WAVES 2025. They can participate. This will give them a big platform to showcase their creative abilities. Simultaneously, as a senior officer of Ministry of I&B, we also told them about the structure of Ministry of Information Broadcasting, the various media units, the functions and purpose of media units of Ministry of I&B, and how these students, as empowered journalists, can take advantage of the various schemes of the government, how they can get into government sector as journalists, how they can be engaged with the government departments when they complete their journalism. Simultaneously, we also requested them and advised them that they should enroll themselves on the WAVES platform. They should enroll themselves on the National Career Service Portal. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గొల్లపాలెం గ్రామంలో దివంగత పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలు. హాజరైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. దొరవారి సత్రం మండల ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీల అవగాహన సమావేశం. హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. పెళ్లకూరు ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం ఆధ్వర్యంలో అంగన్వాడీలకు జరుగుతున్న అవగాహన సమావేశం. హాజరైన పెళ్లకూరు ఎంఈఓ శంకరయ్య, సిడిపిఓ ఉమామహేశ్వరి. శివరాత్రి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో మనుబోలు మండలంలో అద్భుతం. శివలింగాన్ని ఆభరణంలా చుట్టూ వేపుకున్న నాగపాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.